ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని, గొప్ప ఆర్గనైజేషన్ని ఆవిర్భవించుకుంటున్నాం. అదే రాజ్యాంగ రక్షణ దళ్. 75 సంవత్సరాల పాటు మన దేశంలో రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంకా రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో మనమంతా వెనుకబడి ఉన్నామంటే కారణం ఏంటంటే విషయాన్ని స్పష్టంగా తెలియకపోవడము, రాజ్యాంగాన్ని చదవకపోవడము. ఈరోజు రాజ్యాంగ రక్షణ దళ్ కూడా ఏదో పుస్తకాన్ని రక్షించుకోవడం కాదు, దాంట్లో ఉన్న సారాంశాన్ని, దాంట్లో ఉన్న చట్టాలని, ఈ దేశ స్థితిగతులను, పాలక వ్యవస్థను అవబోసన పట్టుకొని ముందరికి నడవడమే. ఇంతకుముందు మన సుదర్శన్ అన్న చాలా విపులంగా చెప్పిండు. రాజ్యాంగ పరిషత్లో ఏం జరిగింది, నాసిర్ అహ్మద్ అనే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఏ విధంగా క్రిటిసైజ్ చేసిండు, విమర్శించిండు అనే విషయాన్ని. ఒక నాసిర్ అహ్మదే కాదు, రాజ్యాంగ పరిషత్లో చాలామంది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వివరిస్తున్నప్పుడు 2000కు పైన సవరణలు వివరణ ఇస్తున్నప్పుడు చాలామంది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను అడ్డుకోవడానికి, ఈ రాజ్యాంగంలో హక్కులు చేరకుండా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం జరిగింది. కాకపోతే బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్లో మొత్తం 165 సమావేశాలు జరిగితే 114 సమావేశాలు కేవలం రాజ్యాంగం రాయడం మీదనే జరిగింది. ఈ 114 సమావేశాలు హాజరై ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగ పరిషత్లో రాజ్యాంగం మీద సమాధానాలు చెప్పుకుంటూ పూర్తి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి తన జీవితాన్ని పణంగా పెట్టి రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. మరొక విషయం ఏంటంటే, ఇంతకుముందు మేము రెంజల్ రాజేష్ కానీ, నేను కానీ, మా ఆర్గనైజేషన్ కానీ ఇంతకుముందు సమతా సైనిక దళంలో ఉన్నాం. ఒక 10 సంవత్సరాల క్రితం నా వరకు వచ్చి నరేష్ మామ సమతా సైనిక దళంలో మీరు కూడా సభ్యులు కావాలని చెప్పారు. అప్పటికి నాకు సమతా సైనిక దళం అంటే చాలా అభిమానం. ఎందుకోసం అని చెప్పంటే, నాకు అప్పటికి యూనివర్సిటీ స్టూడెంట్, సమతా సైనిక దళం అంటే విపరీతమైన అభిమానం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిండు. ఈ సమతా సైనిక దళంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్ర ఏంటంటే, ఈ దేశంలో సైమన్స్ కమిషన్ అనే ఒక కమిషన్ వచ్చింది, ఈ భారతదేశానికి రాజ్యాంగం రాద్దామని చెప్పి. కొత్త రాజ్యాంగం భారతదేశంలో రాసుకోవడానికి మా బ్రిటిష్ నుంచి మేధావులను పంపిస్తాం, తీసుకోండి అని చెప్పి బ్రిటిష్ నుంచి సైమన్ అధ్యక్షతన ఒక కమిటీ వస్తుంది. చాలామంది కూడా బ్రాహ్మణికల్ కల్చర్ ఉన్న వాళ్ళు, ఈ దేశంలో ఐఎన్సీలో సభ్యులైన వాళ్ళు, గాంధీ భావజాలం ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఈ దేశంలో కుల వ్యవస్థ బయటకు వస్తుంది సైమన్ వస్తే, ఈ దేశంలో అంటరానితనం బయటకు వస్తుంది సైమన్ వస్తే అని చెప్పి సైమన్ గో బ్యాక్ అని చెప్పి ఒక కారణం లేకుండా ఈ దేశంలో ఆ కమిటీని వెనక్కి వెళ్ళాలని చెప్పి విపరీతమైన దేశం మొత్తం మీద హర్తాళ్ళు, ధర్నాలు, రాస్తారోకోలు, దేశం మొత్తం మీద అల్లలు సృష్టించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసు, ఈ దేశంలో అంటరానితనం పోవాలంటే ఖచ్చితంగా చట్టం కావాల్సిందే, చట్టంతో పాటు స్వతంత్రం కావాల్సిందే అని చెప్పి ఆ చట్టంతో పాటు స్వతంత్రం కావాలన్నాడు. కాబట్టి సైమన్ను ఆహ్వానించిండు. ఆ రోజు దేశం మొత్తం కూడా విపరీతమైన బాబాసాహెబ్ అంబేద్కర్ను దేశద్రోహం అని చెప్పి పత్రికల్లో రాసిర్రు. ఈవెన్ కేసరి అనే పత్రిక, బాలగంగాధర తిలక్ పత్రిక బాబాసాహెబ్ అంబేద్కర్ను దేశద్రోహం అని చెప్పి రాసింది. ఆ టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమతా సైనిక్ దళ్ అధ్యక్షుని హోదాలో బొంబాయిలో వచ్చిన సైమన్ దగ్గరికి రిప్రజెంటేషన్, తన వద్ద ఉన్న ఈ దేశ స్థితిగతుల్ని, ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థను, ఈ దేశంలో ఉన్న పాలక వ్యవస్థను, రేపటి భారతదేశ రాజ్యాంగ వ్యవస్థను, రేపటి భారతదేశ పార్లమెంటరీ సిస్టమ్ను, రేపటి భారతదేశ భవిష్యత్తును సైమన్కు నివేదించడానికి బొంబాయిలో ఉన్న సైమన్ దగ్గరికి వెళ్ళి సమతా సైనిక్ దళ్ అధ్యక్షుని హోదాలో వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాళ్ల దాడి జరిగితే రక్తంతో వెళ్ళి ఆయన సైమన్ ముందు ఈ దేశ పరిస్థితులను వివరించడం జరిగింది. అందుకని చెప్పే సమతా సైనిక్ దళ్ అంటే అంత అభిమానం ఉండే. ఈరోజు ఇంతకుముందు చెప్పిండు రెంజల్ రాజేష్ గారు, సంస్థ ఎప్పుడు గొప్పదే, అందులో వ్యక్తులు మాత్రమే వాళ్ళ స్వార్థాల కోసం పనిచేసుకుంటుంటారు, సంస్థ మాత్రం ఎప్పటికీ గొప్పగానే ఉంటుంది. ఆ సంస్థ అంటే ఎప్పటికీ అందరికీ అభిమానం ఉంటుంది, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించారు కాబట్టి. ఈరోజు ఈ ఆవశ్యకత ఎందుకోసం వచ్చిందంటే, ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని 75 సంవత్సరాల లోపల 106 సార్లు సవరించారు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు సవరించారు. ఈ దేశం ఒకనొకప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయింది. ఒకనొకప్పుడు ఇందిరాగాంధీ లాంటి నియంత్రణలు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నారు. కానీ ఈ దేశంలో డెమోక్రసీ ప్రజలు మొత్తం తిరుగుబాటు చేసి ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్ను ఒడగొట్టి జెండా ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్ర ఈ దేశ ప్రజలది. అది కేవలం ఓటు ద్వారా మాత్రమే వచ్చింది.
ఈ దేశంలో ఇప్పటికి కూడా మనకు తెలియకుండానే రాజ్యాంగాన్ని మార్చడానికి, రాజ్యాంగంలో ఉన్న మూల సూత్రాలను మార్చడానికి ఈ దేశంలో ఉన్న ఇప్పటి ప్రభుత్వం, ఈ పాలక వ్యవస్థ, ఇంతకుముందు సుదర్శన్ చెప్పిన రైట్ వింగ్ ప్రభుత్వం ఏదైతుందో విపరీతంగా ప్రయత్నం చేస్తుంది. దానికి ఉదాహరణ ఎలక్షన్ కమిషన్. ఈరోజు ఎలక్షన్ కమిషన్ను సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో, ఎవరైతే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటరీ, లెజిస్లేటరీ, శాసన వ్యవస్థ, పాలన వ్యవస్థ, సుప్రీంకోర్టు, కోర్టు వ్యవస్థ, ఈ వ్యవస్థలు ఎప్పుడైతే మూడు కలిసి ఎలక్షన్ కమిషన్ ఎన్నుకోవాలి, ఈ ప్రజాస్వామ్యం నిలబెట్టాలని చెప్పి జడ్జిమెంట్ వచ్చిందో, ఆ జడ్జిమెంట్ కాదని మోడీ ప్రభుత్వం వారికి అనుకూలంగా ఒక క్యాబినెట్ మంత్రిని, ప్రధానమంత్రిని, అపోజిషన్ పార్టీ లీడర్ను ఎన్నుకోవడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పరిపాలన మొత్తం కూడా, ఎక్కడ ఎలక్షన్ జరిగినా పరిపాలన మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఈ దేశంలో జరుగుతున్న అతిపెద్ద మోసము. మనము డెమోక్రసీలో ఉండి ఓట్లేస్తున్న నియంత్రిత పాలన ఉన్నట్టే జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకునే అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మొదలైంది ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే రాజ్యాంగ రక్షణ దళ్. ఈ రక్షణ దళ్ అనేది దేశం మొత్తం వ్యాపించి దేశంలో ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో కూడా ఈ రాజ్యాంగ రక్షణ దళ్ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఆ విధంగా మా కార్యక్రమం కూడా ముందు ఉంటుంది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. దాంతోపాటు రాజ్యాంగం రక్షించడం అంటే రాజ్యాంగం పుస్తకాన్ని రక్షించడం కాదు, అందులో ఉన్న చట్టాలను రక్షించడం. ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాల ఈ డెమోక్రసీలో ఇప్పటి వరకు కూడా ఎంతోమంది పోలీస్ స్టేషన్, అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కని దళిత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారికి కూడా ఈ రాజ్యాంగ రక్షణ దళ తరపున మేమందరం బాసటగా ఉంటామని తెలియజేస్తూ, ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా, నిజమైన అన్యాయం ఎక్కడ జరిగినా మా రాజ్యాంగ రక్షణ దళ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.